హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెండిపోటీ వచ్చేసి బగారా, మటన్ బగారా అనమాట. మటన్ బగారా అంటే మాకైతే చాలా ఇష్టం. ఏ పెళ్ళిళ్ళకి పోయినా ఫస్ట్ మటన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. అందుకని చెప్పి ఈరోజు మటన్ బిర్యానీ హోటల్ నుండి తీసుకొచ్చుకున్నాం. మటన్ బిర్యానీ కాదు, మటన్ బగారా. మటన్ మళ్ళీ కాజు ఉంది, మొత్తం గ్రేవీ కర్రీ ఉన్నదనమాట. దాంతో పాటు ఇగో చికెన్ గ్రేవీ, రసం, పెరుగు, ఆలు కుర్మా కర్రీ, పచ్చడి, పప్పు, అప్పడాలు, మైసూర్ పాక్. 10 రకాలు అన్నావు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 రకాలు అన్ని ఫినిష్ కావాలట. మరి ఏమేమి ఫినిష్ కావాలి ఏందని మొత్తం ఒక ఏమంటారు అది పేపర్ రాసుకుందాం బాబా, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే అన్ని ఫినిష్ కావాలి. ఈ పేపర్ కూడా మైసూర్ పాక్ పేపర్ అవసరం లేదు. ఇది అప్పడాలు అయిపోవాలి, మైసూర్ పాక్ అయిపోవాలి, ఆలుగడ్డ కర్రీ అయిపోవాలి, చట్నీ అయిపోవాలి, పప్పు అయిపోవాలి, ఇది మటన్ అయిపోవాలి, పెరుగు అయిపోవాలి, ఇది చికెన్ కర్రీ అయిపోవాలి, రసం అయిపోవాలి. చికెన్ కర్రీ గ్రేవీ ఇంత స్పైసీ అదొక్క గ్రేవీ తప్ప మిగతా అంతా అయిపోవాలి. ఓకే ఓకే రెడీ. అరిటాకులో ఇట్లా మంచిగా సర్వ్ చేస్తాం. డబ్బులకి ఏమనుకుంటలేము, పోనీలే ఈసారి ఒకసారి తిందాం. ఇజ్జత్ సవాల్, ఎవరు గెలిసే వాళ్ళు ఇక మంచోళ్ళు. అసలు ఇది వెజ్ నాన్ వెజ్ తాలి కలిపి అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ మటన్ ఉంది, చికెన్ ఉంది, ఒక ఎగ్ కలిపితే అన్ని నాన్ వెజ్ వెజ్ అని మొత్తం అనొచ్చు. ఇక అట్లా పప్పులు అన్నీ అయిపోవాలి, పప్పు కర్రీస్ వెజ్ కర్రీస్ అయిపోవాలంటే మటన్, ఇందులో చికెన్ పీస్ కూడా అయిపోవాలా. అవును. ఓకే 1 2 3 స్టార్ట్. ఫస్ట్ పప్పు మటన్ అమ్మా, మా ఆయన చూడండి మటన్ వద్దట. గెలిచిన వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు. కొత్త చెప్తాను బా. ఈ బగారా మటన్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఇవి ఇట్లాంటి తిండి ఏదైనా ఇంటికి తెచ్చుకుంటే కొంచెం ఇబ్బందే. అక్కడ తింటే మనం ఏ కర్రీ ఇష్టం ఉంటుందో అక్కడ ఎక్కువ కర్రీ తినచ్చు. ఇక్కడైతే కొంచెం కొంచెం వస్తుంది కదా. వాళ్ళు పార్సల్ ఎంత పెట్టిస్తారో అంత తినొచ్చు. అదే మనం అక్కడ తింటే కర్రీ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా నేను అన్నం కన్నా ఇంత కర్రీ పెట్టుకొని తింటా. కానీ నిజంగా మటన్ టేస్ట్ సూపర్ ఉంది, మసాలాలు ఇదంతా. వెజ్లు కూడా బాగున్నాయి. మటన్ తినాలంటే కొంచెం కారం కారం అనిపిస్తాను. మొత్తం మసాలాలు దట్టిచ్చిల్లు. ఇప్పుడు అదే నాకు లక్ష్యం అవుతుంది. పప్పు చారు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. ఎక్కడన్నా హోటల్లో తిన్నప్పుడు ఇంకా అప్పడాలు ఎత్తే మంచిగా ఉండు అనిపిస్తుంది, కానీ వేయరు. 1 2 వేస్తారు. ఓకే, కొన్ని హోటల్లో వేస్తారు, కొన్ని హోటల్లో వేయరు. చాలా హోటల్లో వేయరు, కొన్ని హోటల్లోనే వేస్తారు. అప్పడాలు ఒకసారి వేస్తాయి, పెరుగు ఒకసారి వేస్తుంది అని చెప్తారు. చికెన్ ఈ మధ్యలో చికెన్ ఎక్కువ దొరకలేదు. బొక్కే అమ్మో. నీ మటన్ ఎట్లా అయిపోతుంది? ఫస్ట్ నుంచే మటన్ స్టార్ట్ చేసిన. మటన్ మీద ఉన్న ప్రీతి. ఇది సూప్ కారం అయిపోవాల్సిన అవసరం లేదు, ముక్కలు అయిపోవాలి. నీది ఎక్కువ ఉన్నది అట్లా చెప్తావు. వెజ్ నాన్ వెజ్ కలిపి తింటే పంటకు ఒకటి రుచిగా కలిగి మళ్ళీ నెక్స్ట్ తిన్నప్పుడు మళ్ళీ ఒక రుచి మంచి టేస్ట్ అనిపిస్తాను.
ఇంక ఈ బేటప్పడాలు నాకు ఎంత తిన్నా పడతలేవు. అయిపోయినాయి ఇప్పుడు. ఎవరు మంచోళ్ళు కాసేపట్ల తెలియబోతుంది. చిన్నపిల్లలకి చెప్తారు కదా, ఎవరు తొందర తింటే వాళ్ళు మంచోళ్ళని. అట్లా ఈ తిండిపోటీ ముఖ్య అంశం అది ఇప్పుడు. పచ్చడి కూడా అయిపోవాలి బాబు, మళ్ళీ వస్తే మంచిగా ఆలోచించు. పచ్చడి వద్దు. అమ్మ ఇప్పటిదాకా అన్నం బాగానే ఉండే, ఇప్పుడు మళ్ళీ కొంచెం అయిపోయింది. మటన్ ముక్కలు కాదు, అంత మసాలానే. అయ్యా ఫినిష్ అయిపోయింది. ఇగో చికెన్ పీస్ అయిపోయింది, మటన్ ఒక్కటే బొక్క వచ్చింది నాకు, అయిపోయింది. మటన్ అయిపోయింది. దీనిలో సూప్ అవసరం లేదు అనుకున్నాం. ఇది లాస్ట్ మూమెంట్లో కారం ఉంటుందని ఇది కూడా మొత్తం అయిపోవద్దు అనుకున్నాం. ఇదే ఎక్కువ ఉంది ఇంకా. ఓకే, మొత్తం అయిపోయింది. కానీ ఒకటి, ఎవరు మంచోళ్ళు అని అనుకుంటున్నాం కదా, వర్షే మంచిది పాపం. ఓ మళ్ళీ ఏదో ఫిట్టింగ్ ఉంది, ఏంటి మంచిది పాపం. అంటే వర్షి మంచిది అని చెప్పడానికి, అంటే నేను ఓకే నువ్వు మంచిదని వర్షి అని చెప్పి నువ్వే గెలువు అని చెప్దాం అనుకున్నా. కానీ నువ్వు నేను గెలిచినాక ఎట్లాగో నేనే మంచిదాన్ని అని చెప్తావు కదా, అందుకనే నేను గెలిచి నువ్వే మంచిదాన్ని అని చెప్తాను. చూసావా, అది పాపం వర్షి మంచిది. ఎందుకంటే అన్ని పనులు చెప్పిన పనులు అన్నీ చేస్తుంది. అన్ని పనులు, ఇంటి పనులు, బయట పనులు అన్ని చూసుకుంటాయి కదా, పాపం మస్తు కష్టపడుతుంది. స్వీట్ ఒక్కటి తింటే అసలు స్వీట్ నీకు ఇష్టం నాకు ఇష్టం ఉండదు, కానీ మైసూర్ పాక్ అంటే మస్తు ఇష్టం. ఈ మైసూర్ పాక్ సూపర్ ఉంది, మంచిగా కాల్చి మంచిగా చేసి. నన్ను ఓడించిన మైసూర్ పాక్ ఇక నాకు వద్దు. అసలు ఫస్ట్ లో నేనే ఫస్ట్ పోయినా అనిపించింది. బాబాకి ఇక్కడన్నా ఉన్నది అసలు. నేను అనుకున్నా అక్కడన్నా చూడలే బాబా, ఫస్ట్ నాకన్నా ముందు పోతాను. నేను మటన్ ముక్కలు నేను ఇక్కడ ఉండేసరికి బాగా ఉన్నది ఇంకా అనుకున్నా. కథ నువ్వు ఆగం చేసి లాస్ట్ చూసావా, లాస్ట్ కి నువ్వు మంచిదని అని చెప్పిన నేను ఎంత గొప్ప. మరి కాదు మరి బాగా మంచివాడు అని ఒక మాట అన్నదా? మంచోళ్ళం అని చెప్దాం అనుకున్నా, ఇంతలో నువ్వు అడుగుతాను. ఇక నేను నువ్వే మంచిదని అని చెప్తాను, ఇక నేను ఇద్దరం అని కాదు. ఇంకా లేదు, బాగా కూడా మంచోడే. ఎందుకంటే మా ఇంట్లో అంటే అసలు ఏం లోటు లేకుండా అన్ని ఏం కావాలంటే అది తెస్తా ఉంటాడు. ఎందుకంటే తిండిపట్టు కూడా అన్ని నేను తెచ్చినాయి. అవును, బాగా తెచ్చినాయి, వర్షం చేయలేదు. అది నువ్వు తెచ్చినవి ఉంటాయి కదా బాబు, ఎప్పుడైనా నువ్వు తెచ్చినవి ఉంటాయి. అదన్నట్టు మొత్తానికి ఇట్లా నేనే గెలవడం జరిగింది, చాలా ఆనందదాయకం. కానీ వర్షి మంచిదని నేను చెప్పడం జరిగింది. అది ఏదో నాకు తేడా పెడుతుంది. ఇంకే తేడా ఏం లేదు. ఇట్లా ఎదుటి గెలిచి కూడా నువ్వు గెలవడం చాలా ఆనందదాయకం అని ఆ డైలాగ్ విని ఇప్పుడు నేను మంచిది అన్నట్టు నాకు జీర్ణించుకోవద్దు. అయితే మంచిది అంటే అరే ఓ నేను వదిలిపెట్టినా కానీ ఇది మాత్రం చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న వాళ్ళు అలవాటు చేసిందే. ఇప్పుడు ఎవరైనా అక్క తమ్ముడు తిన్నా, లేకపోతే అన్న చెల్లి తిన్నా, ఎవరు ముందు తింటే వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు ముందుగా తినడానికి ఏదో ఒక ఉత్సాహం ఉండాలి. ఇక తిని కాలిగిన చూపెడితే అమ్మ మంచిది అన్న వల్ల కథ ఇక సంబరమే వేరనిపిస్తుంది. చిన్నప్పుడు అట్లనే ఉండేదా బావ?
ఇండి విషయంలో నువ్వు మంచోడు అన్నానకపోయినా తిందు కావచ్చు. చిన్నప్పుడు నేను ఎక్కువ అంటే టగటగా తినపోయేది, కొంచెం అంటే తినాలని తినపోయేది, కొంచెం చూసి మెల్లమెల్లనే తినేది, అది వేరే విషయం అనుకో. సరే, ఫుడ్ ఎట్లా అనిపించింది బాబు? మటన్ ఫస్ట్ బాగా స్పైసీ లాగా అనుకున్నా కానీ కాదు, మంచిగా ఉంది, సూపర్ స్మూత్ గా ఉంది, మంచిగా అనిపించింది. మటన్ ముక్కలు చాలా మంచిగా అనిపించినాయి. ఇంకా చికెన్ పీస్ కూడా మంచిగా అనిపించింది, కానీ చికెన్ సూప్ కొంచెం మంచి ఘాటుగా మంచిగా అనిపించింది. ఇంకా గ్రేవీ వేసుకోలేదు, అన్నిటికన్నా ఈ రసం పోసుకోవడం వల్ల మస్తు టేస్ట్ అనిపించింది. అయితే ఇది మేము రాజా మెస్లో తీసుకురావడం జరిగింది, కరీంనగర్ నుండి మేము రావడం జరిగింది, రాజా మెస్లో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఇంకొన్ని కర్రీలు వచ్చినాయి, దీంతో పాటు ఇంకా వేరే కర్రీలు వచ్చినాయి, కానీ అవన్నీ మేము పెట్టుకోలేదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేయాలి కదా. ఏదైతే కంప్లీట్ చేస్తాను అనుకున్నామో అవే పెట్టినాం, లాస్ట్ కి సూప్ వద్ద అనుకున్నాం. మళ్ళీ పచ్చడి కూడా బాగా స్పైసీ ఉంది, లేకపోతే తినేవాళ్ళము. అంటే మంచిగా ఉంది, కాకపోతే ఇవన్నిటితో పాటు కలుపుకోవడానికి అట్లా ఇబ్బంది అనిపిస్తుందేమో అని చెప్పేసి అట్లా దాన్ని వదిలేయడం జరిగింది. సూపర్ అనిపించింది. ఇదండి బాబా అట్లా అంటాడు, చాలా మంచోడు. అయితే ఈ మధ్య కడక్నాథ్ తెచ్చుకొని తినాలని అనుకున్నాం, కడక్నాథ్, కానీ కడక్నాథ్ దొరకలేదు, అందుకని చెప్పి. అసలు కడక్నాథ్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. అంటే అది అరుదుగా దొరుకుతుంది, మా చుట్టుపక్కల దొరకదు. కరీంనగర్ పోయినప్పుడు మాత్రమే దొరుకుతుంది. మేము అక్కడికి పోయినాక అదే కడక్నాథే ఫస్ట్. వేరే ఆ మెనూ కూడా మేము ఏం చూడము, కాకపోతే ఇక అది అవైలబుల్ లేదని చెప్పేసి ఇట్లా మటన్ బగారా తెచ్చుకున్నాం. ఇదైనా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇదండి సర్దా తిండి పోటీ. బావు నన్ను మంచోడు అంటాను, కానీ బావు కూడా మంచోడు. బావు మంచోడు అని చెప్పాటంటే అప్పుడు. అవును, బావు మంచోడు. నేనే మంచోడట చూసిలా. నేను ఇక ఓకే, ఇక మీకు అందరికి అర్థమైంది, నేను వర్షకి మంచిది అని చెప్పిన, అయినా కానీ నాకే మంచోడు అని చెప్పింది. అంటే వర్షి ఓడిపోయి మంచోడు అని ఒప్పుకున్నది కూడా. నేను ఓడిపోయినా. అవును, నేను లాస్ట్కి మైసూర్ పాక్ తినలేదు కాబట్టి నేను ఓడిపోవడం జరిగింది. బాగానే మంచోడు. చివరి వరకు ఈ వీడియో ఇస్తుంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మంచోడిని. అవును, బాగానే మంచోడు. ఇక వర్షం వచ్చింది కాదు, గెలుపులు అయితే తీసుకుంటాం కానీ మంచి సైడ్ అదే అర్థమైతే అసలు గెలుపు దానికోసం కొట్లాడ బుద్ధి అవుతుంది. అయ్యో ఇంకొకటి ఇది ఏదో నడబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఏ వాళ్ళలో అర్థం అవుతుంది అన్నట్టుగా అట్లా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.